మ్యామ్ మైగ్రేన్ ప్రాబ్లమ్ గూడా చాలా సర్వసాధారణమైంది. అంటే ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తదంటే తల తీసి గోడ కొట్టేసుకుంటే బావుండేమో అనిపిస్తది. అంత విపరీతమైన పెయిన్ కిల్లర్స్ కూడా పనిజేయవు. వామిటింగ్ అయితే కొంతమందికి హమ్మయ్య అనిపిస్తది. టిల్ దెన్ రైట్. హెల్ లాగా అనిపిస్తది. సో, దీనికి గల కారణాలు? మైగ్రేన్‌కి ఫస్ట్ రీజన్ మీరు భోజనం సమయంలో తినకుంటే మీకు యాసిడిటీ సివియర్ అయిపోతది. హ్మ్. దాంతోని మీకు మైగ్రేన్ అటాక్ వస్తది. సెకండ్ మీకు సన్ ఎక్స్‌పోజర్ సూటబుల్ లేదంటే మీరు కంటిన్యూయస్‌గా సన్‌లో పని చేసుకుంటున్నారంటే మీకు అది తిరుగుతున్నారంటే మీకు ఆ పెయిన్ వస్తది. హ్మ్. థర్డ్ రీజన్ మీరు టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ తీసుకుంటే, నిద్ర సరిగ్గా లేదంటే కూడా వస్తది. హ్మ్. బట్ దాని అందరికి ఒకటే సొల్యూషన్ ఉంది. LI4 లార్జ్ ఇంటెస్టైన్ మెరిడియన్ పాయింట్ 4కి డైలీ మనం మసాజ్ చేసుకుంటే మనకు ఈ విచ్ ఎవర్ మైగ్రేన్ ఉంది పోతది. హ్మ్. దట్ ఈస్ బిట్వీన్ ఇండెక్స్ ఫింగర్ అండ్ యువర్ థంబ్. ఈ పోర్షన్ ఉంది కదా! ఇలా బంద్ చేస్తే ఇక్కడ ఉబ్బిపోతది. హ్మ్. దీనికి డైలీ 60 సెకండ్స్ టు 2 మినిట్స్ దాకా కంటిన్యూయస్‌గా మంచిగా మసాజ్ చేసుకుంటే 2 చేతులు బైలాటరల్ ఉంటది. హ్మ్. ఈ పాయింట్‌కి మసాజ్ చేసుకుంటే మైగ్రేన్ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతది. సైనస్‌కి కూడా సేమ్ పని చేస్తదా మ్యామ్? సైనస్‌కి కూడా టోటల్ ఈఎన్‌టీకి పనిచేస్తది. ఓకే. హ్మ్. హ్మ్. ఇట్ విల్ వర్క్ ఫర్ ఈఎన్‌టీ. హ్మ్. కానీ ఫస్ట్ మైగ్రేన్‌కి ది బెస్ట్ పాయింట్ థట్ ఈస్. ఓకే. ఇట్ విల్ సేవ్ యువర్ బ్రెయిన్. హ్మ్. మెమరీలో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కూడా పనిచేస్తది. ఈఎన్‌టీ రిలేటెడ్ ఏమైనా ఇష్యూ ఉంటే పనిచేస్తది. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇంటెస్టైన్ క్లియర్‌గా లేకపోతే దాంతో సైనస్ ప్రాబ్లమ్ వస్తది. లేదు. హ్మ్. ఇంటెస్టైన్ క్లియర్ లేదంటే వాతమై హెడేక్ వస్తది. దట్ ఈస్ నార్మల్ హెడేక్ వస్తది. హ్మ్. మైగ్రేన్ హెడేక్ ఈస్ వన్ సైడ్ హెడేక్. హ్మ్. హ్మ్. వన్ సైడే ఒక్క తలనొప్పి సైడు. వస్తది. దట్ ఈస్ హ్మ్. మైగ్రేన్. హ్మ్. కానీ ఫుల్ హెడ్‌లో పెయిన్ వస్తుందంటే మైగ్రేన్ విల్ బి నాట్ ఆన్ ద ఫుల్ హెడ్. దట్ ఈస్ ఓన్లీ హెడేక్. హ్మ్. దట్ ఈస్ కాల్డ్ యాస్ హెడేక్. హ్మ్. బట్ మైగ్రేన్ ఈస్ వన్ సైడ్. హ్మ్. ఆదా షీషి విచ్ వి టెల్ ఇన్ హిందీ. యెస్. మరి కంటి చూపు చిన్న చిన్న పిల్లలకి కూడా సోడా బుడ్డి అద్దాలొచ్చేస్తున్నాయి మ్యామ్. ఆ! ఇంతింత అద్దాలు పెట్టుకుంటే ఇటు 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 ఆ! చూస్తున్నారు ఇప్పటి నుంచే. మీ గట్ క్లీన్ లేదంటే గూడా మీకు గ్లాసెస్ వస్తది. ఓహో! మీ లివర్ మంచిగా పని చేస్తలేదు. లివర్‌లో చాలా ఫ్యాట్స్ ఉంటే గూడా మీకు అద్దాలు వస్తది. ఇంకా మీ లంగ్స్ ఇమ్యూనిటీ వీక్ ఉంటే గూడా మీకు అద్దాలు వస్తది. మంచిగా న్యూట్రిషన్ ఫుడ్ తినకుండా గూడా మనకు అద్దాలు వచ్చేస్తది. హ్మ్. సో, దే హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. దే షుడ్ డూ థట్. దే హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకా దానికి మంచి పాయింట్ ఉంది. ఈ ఇండెక్స్ ఫింగర్, సెంటర్ ఫింగర్ దాని బిట్వీన్ మనకు ఐ పాయింట్ ఉంది. హ్మ్. బేస్డ్ ఆన్ అక్యుప్రెషర్ థెరపీ. హ్మ్. దీనికి డైలీ ఇక్కడ 30 సెకండ్స్ వాళ్ళు మంచిగా మసాజ్ చేసిన తర్వాత లివర్‌తోని వస్తదంటే ఈ ఫింగర్స్ బంద్ చేయండి. హ్మ్. లిటిల్ ఫింగర్ ఎక్కడ టచ్ అయితుంది? అక్కడ లివర్ పాయింట్. దీనికి ప్రెషర్ ఇస్తే లివర్ క్లీన్ అయిపోతే ఈ కన్ను మంచిగయిపోతది. హ్మ్. సో, ఓల్డెన్ డేస్‌లో డాక్టర్స్ ఏం చేసేది? మీరు ఎప్పుడైనా ఫిజిషియన్స్ ఉండేది. జనరల్ ఫిజిషియన్స్. దే ఆర్ హ్మ్. కాల్డ్ యాస్ జనరల్ ఫిజిషియన్స్. మీరు పోతే ఫస్ట్ టార్చ్‌తోని మీ కన్నుయే చూస్తారు వాళ్ళు. యెస్. యెస్. దాంతోని వాళ్ళకి తెలిసిపోతది మీ లివర్‌లో ప్రాబ్లమ్ ఉందా? లేదా? హ్మ్. తర్వాత మీకు ఇక్కడ స్టెతస్కోప్ పెట్టి చెక్ చేస్తారు. మీ హార్ట్ బీట్స్ కరెక్ట్‌గా పని చేస్తుందా? లేదా? అని. బ్యాక్ సైడ్‌లో పెట్టి చెక్ చేస్తారు. మళ్ళా మీ స్టమక్ మంచిగా పని చేస్తుందా? లేదా? కాన్‌స్టిపేషన్ ఉందా? లేదా? అని ప్రెస్ చేసి చూస్తారు. హ్మ్. సో, ఆ డాక్టర్స్ మీ కన్నుతోనే మీ లివర్ మంచిగుందా? లేదా? అది చెక్ చేసింది. యెల్లో ఉందంటే మీకు లివర్‌లో ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. రెడ్ అయిపోయిందంటే లివర్‌లో హీట్ క్రియేట్ అయిపోయింది. హ్మ్. పేల్ ఉందంటే మీకు లివర్‌లో టాక్సిన్ జమ అయిపోయింది. ఇంకా రక్తం రీచ్ అయితలేదు మీ బాడీలో. సో, మీ కన్నుతోనే డయాగ్నోస్టిక్ అయ్యేది అప్పుడు. హ్మ్. సో, లివర్‌లో ప్రాబ్లమ్ ఉంటేనే మీ అద్దాలు నంబర్స్ మారిపోతాయి. సోడా గ్లాసెస్ వస్తది. హ్మ్. మ్యామ్ నాభిలో మన బొడ్డులో కూడా రకరకాల ఆయిల్స్‌తో మర్దన చేస్తే ఆ! రకరకాల ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ దొరుకుతాయి అని అంటారు. ఇది హ్మ్. మిత్తా? నిజమా? ఎలా పనిచేస్తది? ఇట్ ఈస్ ట్రూ. మన సోల బొడ్డు కింద పేకోటి గ్రంథి అని ఉంటది. హ్మ్. పేకోటి గ్లాండ్ అని ఉంటది. హ్మ్. ఆ గ్లాండ్‌లో పిల్లలు పుట్టే ముందు ఫుడ్ ఎలా పోయేది పిల్లలకి లోపట గర్భంలో? త్రూ ఇండి. మదర్ ఫుడ్ తింటే ఆ పిల్లలు ఎలా క్రియేషన్ అయితుంది ఆ బాడీ. హ్మ్. సో, నాభి టు నాభి కనెక్షన్ ఉంది. హ్మ్. సో, నాభిలోతోనే ఆ ఫుడ్ పోతుంది. న్యూట్రిషన్ ఫార్మ్‌లో పోతుంది పిల్లలకి హ్మ్. గర్భంలో. హ్మ్. తర్వాత బయట వచ్చిన తర్వాత వి కట్ దట్. వి ఆర్ కటింగ్ ద నాభి. హ్మ్. వెన్ యూ కట్ దిస్ నాభి పేకోటి గ్రంథి లోపటనే ఉంటది. అది కట్ అవ్వదు. హ్మ్. అది అలానే ఉంటది. సో, మీ బాడీలో 72,864 నర్వస్ సిస్టమ్. హ్మ్. అది రిమోట్ కంట్రోల్ ఉంది. హ్మ్. బొడ్డు రిమోట్ కంట్రోల్ ఉంది మీ నాభిది. హ్మ్. మీ ఓవరాల్ బాడీది. హ్మ్. సో, దాంట్లో మీరు ఆయిల్ పోస్తే ఇప్పుడు మీకు చాలా వాత దోషం ఉంది. చాలా బాడీ పెయిన్స్ అయితుంది. జాయింట్ పెయిన్స్ అయితుంది. మస్కులర్ పెయిన్ అయితుంది. హెడేక్ ఉంటుంది. లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. కాళ్ళులో, మొక్కల్లో నొప్పి ఉంటే మీరు డైలీ బొడ్డులో నువ్వుల నూనె పెడితే హ్మ్. అది అబ్జార్బ్ చేసుకుంటది. అబ్జార్బ్ చేసి మీ ఓవరాల్ బాడీకి సెండ్ చేస్తది. హ్మ్. ఎందుకంటే మదర్ ఫుడ్ తినేది అది ఎక్కడితోని పోయింది? నాడీ టు నాడీయే కదా! యెస్.
ఇంకా మీ క్రియేషన్ అయిపోయింది. మీ బాడీ క్రియేట్ అయిపోయింది. అన్ని న్యూట్రిషన్స్ దాంట్లోనే సప్లై అయింది. సేమ్ వే మీరు నువ్వుల నూనె పెడితే అన్ని న్యూట్రిషన్స్ పోయి మీ ఓవరాల్ బాడీకి ఛార్జింగ్ చేసేస్తది. మీ నర్వస్ సిస్టమ్‌లో ఎంటర్ అయితది అది. ఎంటర్ అయ్యి మీ బాడీ పెయిన్స్ క్లియర్ అయితది. సేమ్ మీకు అదే యాసిడిటీ సివియర్ ఉంటుంది. బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. అప్పుడప్పుడు మీకు నెక్‌లో బర్నింగ్ అయితది. పాదాల్లో చాలా బర్నింగ్ అయితది. యాసిడిటీ సివియర్ ఉంటది. వామిటింగ్స్ అయిపోతది దాంతో. స్టమక్‌లో చాలా బర్నింగ్ అయితుందంటే కొంచెం నెయ్యి పెట్టండి. ఆవు నెయ్యి. అదర్‌వైజ్ ఆవు నెయ్యి కొనుక్కోవడానికి ప్రాబ్లమ్ ఉంటే మీరు కాస్టర్ ఆయిల్ కూడా పెట్టొచ్చు. దాంట్లో కూలెంట్ ప్రాపర్టీ ఉంటది. ఆ కూలెంట్ ప్రాపర్టీ కూలింగ్ చేసేస్తది. మీ అన్ని బర్నింగ్ సెన్సేషన్ పోతది. ఇప్పుడు మీకు చాలా జాయింట్ పెయిన్స్ ఉంది. కఫం దోషం ఎక్కువ ఉంటే మనకు జాయింట్స్‌లో పెయిన్ వస్తది. రుమాటిజం, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ వస్తది. ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్‌లో డ్రై అయిపోతది. సో, అప్పుడు మనం ఆమేదం ఆయిల్ పెడితే, ఆవాలు నూనె పెడితే మీ జాయింట్ పెయిన్స్ పోతది. కఫ రోగాలు క్లియర్ అయిపోతది. ఇంకా అలర్జిక్ కండిషన్స్ చాలా ఉంటది. చిల్డ్రన్స్ పుట్టుతే అప్పుడు వాళ్ళకి అస్తమా, బ్రాంకైటిస్, నిమోనియా ఈ అన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటది. సో, ఇది అంతా క్లియర్ పెట్టాలంటే ఏ చిల్డ్రన్స్‌కి గడి వైరస్ అటాక్ అయితుంది. కోల్డ్ కాఫ్ చాలా ఉంటుంది. టాన్సిల్స్ గడి వస్తుంది. వాళ్ళకి ఎడినాయిడ్స్ వచ్చేస్తది. వాళ్ళకి ఆవాలు నూనెతో మసాజ్ చెస్ట్‌లో కూడా ఇంకా పాదాలకి కూడా మసాజ్ చేయాలి. ఇంకా బొడ్డులో ఆవాలు నూనె పెడితే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్సే రాదు. దెన్ యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఎనీ ఇంజెక్షన్స్ ఆఫ్ నిమోనియా, అస్తమా అండ్ ఆల్ దీస్ థింగ్స్. వావ్! చిల్డ్రన్స్ లంగ్స్ చాలా ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అయిపోతుంది. సో, బేసికల్‌గా మన ఇమ్యూనిటీనే స్ట్రాంగ్ చేసుకోవాలంటే మనం ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉండాలి. మెటబాలిజం హెల్తీ ఉండాలి. మీకు మెటబాలిజం రేట్ చాలా లో ఉందంటే మీకు డైజెషన్ మంచిగా అవ్వదు. ఇమ్యూనిటీ పడిపోతే మీకు కోల్డ్ కాఫ్ తొందరగా మీకు ఫీవర్ అది అంతా వస్తది. సో, ఇమ్యూనిటీ, మెటబాలిజం ఈ 2 థింగ్స్ మన బాడీలో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తారు. మ్యామ్, కొంతమంది రాత్రి ఎంత పడుకున్నా కూడా మళ్ళా ఆఫీస్‌లో ధ్యాస పెట్టాలనిపించట్లేదండి. ఆఫీస్ వర్క్స్ చేయాలనిపించట్లేదు. నిద్ర వచ్చేస్తుంది. ఈవెన్ కిడ్స్ ఫర్ దట్ మ్యాటర్. మంచినే పడుకుంటారండి మా పిల్లలు. కానీ ఎందుకో మరి చదువు అనేసరికి ఆవలిస్తారు, లెథార్జిక్‌గా ఉంటారు, ఆ! ఫటీగా ఉంటారు, రైట్. యాక్టివ్‌గా ఉండరు అంటారు. అలాంటి పిల్లలకి అసలు ఎందుకు అలా జరుగుతది? మనం చెప్పే సమాధానం. ఎందుకంటే గ్యాస్ ఫుడ్ ఎక్కువ తింటే, వాత దోషది ఫుడ్ ఎక్కువ తింటే మనకు నిద్ర వస్తది. యార్నింగ్ వస్తది. డల్ అయిపోతది. బ్రెయిన్ చాలా డల్ అయిపోతది. ఫాగీ అయిపోతది. పిల్లలకి నిద్ర గడి యార్నింగ్ వచ్చి పనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాత దోషం ఎక్కువ అయిపోయింది. సో, వాత దోషం ఎక్కువ ఉంటే ఫస్ట్ మీరు ప్రోటీన్ తక్కువ చేసుకోండి. ఓకే. ఇంకా గ్యాస్, బ్లోటింగ్, యాసిడిటీ, కాన్‌స్టిపేషన్ ఆ పిల్లలకి చాలా ఉంటది ఇది. సో, సిస్టమ్ మంచిగా క్లీన్ లేదంటే కూడా నిద్ర చాలా వస్తది. మోషన్ సాఫ్ అవ్వదంటే కూడా చాలా నిద్ర వస్తది వాళ్ళకి. సో, సిస్టమ్ క్లీన్ ఉండాలి ఎప్పుడు. గట్ క్లీన్ ఉండాలి. ఇప్పుడు చాలా గ్యాస్ అయితుంది, బ్లోటింగ్ చాలా అయితుందంటే ఈ ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా, ఇండెక్స్ ఫింగర్ కి ఫస్ట్ జాయింట్ కి మసాజ్ చేసుకోవాలి. ఓకే. ఆ గ్యాస్ బ్లోటింగ్ క్లియర్ అయిపోతది. మీకు చాలా యాసిడిటీ అయితుంది. ఓకే. సెకండ్ లైన్ కి మంచిగా మసాజ్ చేసుకోండి. మీకు కాన్‌స్టిపేషన్ సివియర్ ఉంటుందంటే మీరు థర్డ్ జాయింట్ కి మసాజ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా బంగ్లా రెడీ చేస్తే ఫస్ట్ మీరు ప్లాట్ పర్చేస్ చేస్తారు. ప్లాట్‌తో చిన్న ఉంటది మీ బంగ్లో. ఆ బంగ్లోతో చిన్న ఏముంటది మెయిన్ గేట్. దాంతో చిన్న ఉంటది మెయిన్ డోర్. మెయిన్ డోర్‌తో చిన్న ఉంటది మీ లాక్. దాంతో చిన్న ఉంటది మీ కీస్. ఆ 1 కీతో మీ ఫుల్ ఇల్లు ఓపెన్ అయిపోతది కదా. సేమ్ వే మన 6 ఫీట్ ఇల్లుకి మంచిగా హెల్తీ పెట్టుకోవాలంటే ఈ చిన్న కీకి డైలీ మసాజ్ చేసుకుంటే, ఈ 3 జాయింట్స్ కి మసాజ్ చేసుకుంటే మీకు గ్యాస్, బ్లోటింగ్, యాసిడిటీ, కాన్‌స్టిపేషన్ క్లియర్ అయిపోతది. మీ బాడీ హెల్తీ ఉంటది. సూపర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.